లక్ష దాటిన 10 గ్రాముల బంగారం ధర కొనాలంటే భయపడుతున్న నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు లయ, నేను కైలాసపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. బంగారం రేట్ ఇదివరకు చూసుకుంటే 30,000 ఆ వరకు నాకు తెలుసు. అదే ఈరోజు చూసుకుంటే 10 గ్రామ్స్, ఒక 10 గ్రామ్స్ మాత్రమే మనకి 1,00,000 వరకు అందుకుంది. ఇంకా రేట్ పెరగొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే బంగారం రేట్ అనేది దిగ్గడం నేను ఎప్పుడూ చూడలేదు. ఏంటంటే సామాన్య ప్రజలు ఇంకా దీనికోసం, బంగారం అనే మాట కోసమే ఇంకా తలుచుకునే దాంట్లో కూడా లేరు. ఒక గొప్పవాడు మాత్రమే బంగారం కొనుక్కునే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు కష్టపడి వాళ్ళు ఒక ఇయర్లీ సంపాదించుకునేదే 1,00,000 అవుతుంది. అలాంటిది ఒక బంగారం ఒక 10 గ్రామ్స్ మాత్రమే 1,00,000కి దాటి ఉందంటే ఇంకా బంగారం వాళ్ళు తెచ్చుకునేది వాళ్ళ రోజువారీ ఖర్చులకే అయిపోతుంది. ఇంకా అలాంటి బంగారం అనేది ఎలా కొనుక్కుంటారు అని ప్రభుత్వం ఆలోచించి ఇంకా బంగారం రేట్ అనేది తగ్గిస్తారని అనుకుంటున్నాను. బంగారం ఒక రేట్ పెరగడం వల్ల అందరూ చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక దొంగతనాలు కానీ, ఇంకా తర్వాత ఎక్కువ అయితే దోపిడీలే జరుగుతున్నాయి. చైన్ స్నాచింగ్ కూడా చాలా జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు ఇంకా బంగారం ఒక్కటి ఎవరి దగ్గర అయినా స్టోల్ చేస్తే చాలు, తన లైఫ్ ఇంకా మారిపోద్ది అనేటట్టు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే బంగారం అంత రేటుకి అందుకుంది. ఈ బంగారం రేట్ అనేది ప్రభుత్వం కొంచెం ఆలోచించి ఒక సామాన్యుడికి కూడా అందుబాటుగా ఉండేటట్టు రేట్ అనేది కొంచెం తగ్గిస్తారని అనుకుంటున్నాను. దేనివల్ల అయితే పెరుగుతుందో తెలియదు కానీ ఒక అప్పుడైతే సంవత్సరంకి పెరిగేది. ఇప్పుడు అలా కాకుండా రోజుకొక రేట్ ఉంటుంది. గ్రామ్ ఎంత అని లేదు, రేపు పొద్దున్న ఇంకో చూస్తుంటే న్యూస్ పేపర్లో చూస్తే ఇంకొక రేట్ ఉంటుంది. అలాగా ఇది పెరుగుతుంది తప్ప తగ్గే దీనిలో అయితే లేదు. కాబట్టి సామాన్యుడికి కూడా అందజేసేటట్టుగా వాళ్ళు ఎన్ని మారుతున్నా బంగారం రేటు మాత్రం పెరుగుతూనే వెళ్తుంది కానీ ఇంకా తగ్గట్లేదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించండి దీనికోసం. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే సామాన్యుడిగా వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఒక టార్గెట్ చేసుకుంటారు. ఒక 5 lakhsలో పెళ్ళి అయిపోవాలి అని అనుకుంటే ఆ బంగారం అవతల మగవాళ్ళు కట్నం కానుకలు అడిగేటప్పుడు నాకు కూతురికి 3 తులాలు పెట్టండి మీ కూతురికి, లేదు అంటే నాకు 2 తులాలు పెట్టండి అంటే ఈ 5 లక్షల్లో పెళ్లి చేయాలనుకుంటే 3 తులాలకు ఈ బంగారంకే వెళ్ళిపోతే ఇంకా తను ఏం పట్టుకెళ్తుంది కట్నం. అలాగా చాలా పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయే స్టేజ్లో కూడా వరకు వెళ్ళాయి. అందుకని బంగారం రేట్ అనేది ప్రభుత్వం ఆలోచించి కొంచెం దీనికోసం చర్చిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా ఈ బంగారం అనేది కొనుక్కోవాలని ఆసక్తికరంగా ఉంటుంది. కానీ బంగారం రేట్ పెరగడం వల్ల కొనాలి అనే ఇంట్రెస్ట్ కూడా చూపించరు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సామాన్యుడికి కూడా ఒక కళ ఉంటుంది, నాకు ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని. ఇంకా నా కూతురికి ఇలా చేయాలి, ఒక కూతురు ఉందనుకోండి, నా కూతురికి ఇలా దాయాలి, ఇలాగా ముందుకుంటేనే చేసి అప్పుడు పెళ్ళికి అన్నీ సిద్ధం చేయాలని అనుకుంటారు. కానీ ఈ రోజుల్లో తనకు తెచ్చుకునే ఇయర్లీయే 1,00,000 అవుతుంటే ఇంకా తులం 1,00,000 అయితే ఇంకెప్పుడు సంపాదిస్తారు, ఇంకెప్పుడు కొంటారు, ఇంకెప్పుడు చేస్తారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా చెప్తున్నాం, బంగారం రేట్ పెరగడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరికి అందజేయేటట్టు ఉంటే చాలు. మనం కష్టపడి మనం ఇంత దాచుకొని ఇంత బంగారం కొనుక్కున్నా, లేదంటే ఏదైనా దాచుకొని ఏదైనా కొని మన బ్యాంకులో పెట్టి దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని ఏదైనా మనకి డబ్బులు అలా చేసుకున్నా పర్వాలేదు. కానీ ఓన్లీ బంగారానికే పెట్టే అంత ఇదిలో ఇప్పుడు ఎవరు లేరు. తరచు ఇప్పుడు బంగారం ఎవరైనా కొనాలనుకుంటే రేర్గా కొంటున్నారు. అసలు సామాన్యుడు అంటే అది కూడా లేదు. కాబట్టి ప్రభుత్వం కొంచెం ఆలోచించండి. నా పేరు రామదుర్గ, నేను కైలాసపురం కస్తూర్నగర్ 2 నుంచి మాట్లాడుతున్నాను. బంగారం రేట్ చూస్తే చాలా ఆకాశాన్ని అంటున్నట్టు ఇప్పుడు 1,00,000 దాటే ఉంది. సామాన్య ప్రజలు కొనుక్కోవాలన్నా చాలా కష్టమైపోతుంది. సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఉన్నదంటే ఒక పెళ్లి చేయాలన్నా, తనకి ఏదైనా బంగారం కొనాలన్నా, ఏమైనా ఇవ్వాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా చాలా కష్టమైపోతుంది. బంగారం రేట్ చూస్తే చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈరోజు ఒక రేటు ఉంటే రేపు ఒక రోజు వేరే రేటు, ఆ తర్వాత వెల్లుండి ఒకరోజు అలా వేరే రేట్ పెరిగిపోతుంది. ఇలా కొనుక్కోవాలంటే సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దయచేసి ఈ బంగారం రేటు చూసి ఇలా సామాన్య ప్రజలు అందుబాటులో ఉండేటట్టు పేద ప్రజలు కొనుక్కునే అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాను. సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. ఈ పెళ్ళిళ్ళు చేయాలన్నా, లేకపోతే ఏదైనా శుభకార్యాలకు ఇవ్వాలన్నా సరే, లేకపోతే ఇంట్లో ఆడపిల్లలు ఎదిగొచ్చేటప్పుడు కొనుక్కోవాలన్నా ఏ విధంగా చూసుకున్నా ఆడపిల్లలకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మేము కొనేటప్పుడు నాకు తెలిసి 30,000 ఉండేది, ఇప్పుడు 1,00,000 దాటి ఉంది. 30,000 నుంచి 1,00,000 పెరిగిపోయిందంటే అది సామాన్యంగా కూలి పని చేసుకుని సంపాదించి కొనుక్కోవాలంటే సామాన్య ప్రజలు తాలిబొట్టు కొనుక్కోవాలన్నా సరే, పెళ్ళికి ఆడపిల్లకి తాళి కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లోని. ఎందుకంటే ఆ బంగారం రేటు చూసుకుంటే మాత్రం చాలా ఆకాశాన్ని అంటి ఉంది. నా పేరు రవికుమార్, నేను కంచరపాలెంలో నివసిస్తున్నాను.
నేను ఈరోజు మాట్లాడడానికి కారణం బంగారం కోసం. ఎందుకంటే ఒకప్పుడు చూసుకుంటే బంగారం రేట్లు చాలా తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం బంగారం రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ బంగారం పెరగడం వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. బంగారం పెరగడం వల్ల చైన్ స్నాచింగ్లు అవుతున్నాయి, దోపిడీలు అవుతున్నాయి, చాలా రకరకాలుగా అవి కూడా ఒక ప్రాబ్లం అవుతున్నాయి. బంగారం కోసం మాట్లాడుకుంటే ఈ రోజుల్లో సామాన్య ప్రజలు బంగారం కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్య సరుకులు పెరిగినా బాధ లేదు, కానీ బంగారం పెరిగితే చాలా బాధ. ఎందుకంటే బంగారం అనేది ప్రతి ఒక్కరికి అదొక ఇంట్రెస్ట్ అనమాట. మోస్ట్లీ లేడీస్, ఇప్పుడు నవ్వేడేస్ లేడీస్ అనే కాదు, జెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే బంగారంకి అంత వాల్యూ ఎక్కువైపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, బంగారం అనేది మా పేరులోనే ఉంటుంది. బంగారం ఏంటనేది ఆ పేరుకి ఆ మెటీరియల్ కోసం అయితే మనకు అంతగా తెలియదు. బంగారం అయితే మాత్రం ఈ రోజుల్లో మాత్రం చాలా భారీగా పెరగడం వల్ల మధ్యతరగతి ప్రజలు అయితే మాత్రం కొనుగోలు చేయలేకపోతున్నారు. సో ఈ బంగారం అనేది అందుబాటులోకి, అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటే అందరికీ కొనుక్కోవడానికి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా ఆశలు ఉంటాయి, వాళ్ళ ఆశలు కోల్పోతారు. సో మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ బంగారం అనేది దొరికితే వాళ్ళు కూడా వేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. చైన్ స్నాచింగ్లు, తర్వాత దోపిడీలు ఇవి కూడా చాలా నివారించవచ్చు. సో బంగారం ధరలు తగ్గితే అందరికీ హ్యాపీ అనేసి నేను అనుకుంటున్నాను. సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లోని శాలరీలు చూస్తే తక్కువ, ప్లస్ ఇంకోటి వాళ్ళు సేవింగ్స్ చేసుకొని ఇప్పుడు బంగారం గోల్డ్ పర్చేస్ చేద్దామన్నా సరే వాళ్ళు 2 years 3 years అయితేనే కానీ తులం కొనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నవ్వేడేస్ ప్రతి ఒక్క నిత్య సరుకులు, గ్రోసరీస్ అనే కాదు, ఏదైనా ప్రతి ఒక్కటి చాలా ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి. సో మధ్యతరగతి వాళ్ళు అయితే అసలు కొనుక్కునే స్తోమత అయితే లేదు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు తప్ప మామూలు పేదవాళ్ళు అయితే కొనుక్కునే స్తోమత లేదు. అండ్ పెళ్ళిళ్ళ కోసం మాట్లాడితే, పెళ్ళిళ్ళకి తర్వాత కొనాలంటే వాళ్ళు అప్పులు చేయవలసి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేయవలసి వస్తుంది. అదే మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని నా అభిప్రాయం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అందుబాటులో ఉంటే ప్రజలందరూ హ్యాపీగా గోల్డ్ అనేది పర్చేస్ చేస్తారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టు ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వట్లేదు. సో ఏ ప్రభుత్వం వచ్చినా సరే తగ్గిస్తే ఆ ప్రభుత్వానికి కొంచెం వాల్యూ ఉంటుందని అనుకుంటున్నాను. నా పేరు కళావతి, ఎన్జెస్ కాలనీలో ఉంటున్నాయి. బంగారం గ్రామ్ 8,000 ప్లస్ ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళు కొనాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఎవరికైనా మిడిల్ క్లాస్ అమ్మాయికి పెళ్లి చేయాలంటే పెళ్ళే చేస్తారా, కట్నాలే ఇస్తారా, బంగారమే కొంటారా? 5 లక్షలు పట్టుకుంటే పెళ్ళి అయిపోయింది. ఇంతకుముందు తులం 40,000 50,000 ఉండేది, ఇప్పుడు ₹1,00,000 దాటుంది. అమ్మాయికి బంగారం కొనాలంటే ఎలా లేదన్నా 5 లక్షలు బంగారమే కొనాలి, పెళ్లి చేయడానికి ఇంకెక్కడ అవుతుంది. ఇప్పుడు బంగారం, మన ఇండియాలో బంగారానికి చాలా ప్రయారిటీ ఉంది. దాన్ని చూసుకొని ఇంకా ఎక్కువ రేట్ పెరిగిపోతుంది తప్ప ఎక్కడ అసలు తగ్గుతుంది అని హోప్ కూడా లేదు. మొన్నటి వరకు కొంచెం తగ్గుతుంది అన్నారు, కానీ ఇప్పుడు అది తగ్గే హోప్ కూడా లేదు బంగారం. మరి అలా పెరుగుతుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోవడం చాలా కష్టం కదా. 15,000 జీతంతో ఉన్నవాడు ఏం కొనుక్కుంటాడు ఇప్పుడు బంగారం? దీనికోసం కొంచెం ఆలోచించండి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే బంగారం ఇదే రేటు ఉంది. ఎవరు బంగారం కోసం అసలు ఆలోచించలేదు. అలానే మిడిల్ క్లాస్ వాడికి కూడా వేసుకోవాలని ఉంటుంది కదా. వాళ్ళు ఇంకా అసలు బంగారం చూడాల్సిన అవసరం కూడా లేదు, అసలు వేసుకుంటాడని హోప్ కూడా లేదు. ఒక సామాన్య ఇంట్లో ఒక అమ్మాయి ఉందంటే ఆ అమ్మాయికి పెళ్లి కోసం మా బంగారం కొనాలన్నా కూడా అసలు కొనే స్టేజే లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కానీ బంగారం కోసం చూద్దామన్నా కానీ అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు దానికోసం. అసలు ఇంకా బంగారం కొనాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది, అలాగే మాకు కూడా ఉంటుంది. కానీ ఇంత రేట్ ఉంటే దాన్ని మేము అసలు అటు సైడ్ వెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు కదా. దీనివల్ల ఒక 40,000 అలా ఉండేది. రీసెంట్గా మేము మొన్నే కొనుక్కోవడానికి వెళ్తే 1,10,000 చెప్పారు బంగారం తులం. ఇంకా మేము ఏం కొనుక్కుంటాం చెప్పండి. నమస్తే, నా పేరు నరసయ్యమ్మ. ఈరోజు గోల్డ్ రేటు
గ్రాము 8,000కి పైగా ఉంది. ఇన్నాళ్ళ గ్రాము 4,000 నుంచి ఉండేది, అలాంటిది 8,000 పైగా ఉంది. అంత రేటు గ్రాము బంగారం అంత ఉంటే మా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు బంగారం కొనాలంటే ఎంత ఆలోచించాలి. తులం బంగారం ₹1,00,000 పైన ఉంది. ₹1,00,000 పైన ఉంటే పిల్లకి పెళ్లి చేయాలనుకుంటే కనీసం మేము 5 లక్షలతో పెళ్లి చేసేవారివి. పిల్లకి 2-3 తులాలైనా ఎట్టేవారివి. ఇప్పుడు కనీసం చెవులకు కూడా కొనాలంటే భయం వేస్తుంది. ఒక 3 గ్రాముల బంగారం కొనడానికి కూడా మాకు భయం వేస్తుంది. 15-20 లక్షలు అయితే కానీ ఇప్పుడు పెళ్ళి అవ్వదు. కనీసం పాపకి 3 తులాలు ఎట్టాలన్నా ₹3,36,000 ఉంటే కానీ అవ్వటం లేదు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. చాలా బాధగా ఉంది. 4 గ్రాము 4,000 నుంచి ఒక్కసారి 8,000కి ఎక్కిందంటే మాకు మరి సామాన్యుల బాధ కదా. గోల్డ్ రేట్ తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. సామాన్యులవి గోల్డ్ రేట్ ఎంతగా ఉంటే మాకు నెలకి 15,000 కూడా శాలరీ రాదు. మాలాంటి వాళ్ళని కొనుక్కోవాలంటే గ్రామ్ బంగారం కూడా కొనుక్కోలేము. సంవత్సరానికి గోల్డ్ రేట్ తగ్గితే చాలా సంతోషిస్తామని. నా పేరు లక్ష్మి. గోల్డ్ చాలా రేటుగా ఉంది, మేము కొనలేకపోతున్నాం. ఇన్నాళ్ళు ఏంటంటే చాలా తక్కువగా ఉండేది, జనాలు బాగా కొనేవారు, లేని వాళ్ళు ఎలా కొంటారు. ఈ పరిస్థితిలోని గోల్డ్ కొనేంత ఇదిలో లేము. అది తగ్గితే బాగుంటుందని మేము మాలాంటి పేదలు అనుకుంటున్నాము. ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎలా చేయగలము? ఇప్పుడు రేట్లు అలాగే ఉన్నాయి, అలాగే కట్నాలు కూడా అలాగే అడుగుతున్నారు, అలాగే గోల్డ్ కూడా అలాగే అడుగుతున్నారు. మరి మాలాంటి పేదలు ఎలా కొనగలము? 10 గ్రాములు ఇప్పుడు 1,00,000 దాటి ఉంది. అదేదో తక్కువగా ఉంటే మాలాంటి పేదలు కొనుక్కుంటామని మేము అనుకుంటున్నాము. ఆ రేటు మాత్రం బంగారం భూమి రేటు ఎలా పెరిగిపోతుందో అలాగే బంగారం రేటు కూడా పెరిగిపోతుంది. మరి మాలాంటి పేదవాళ్ళు ఎలా కొనగలవండి అనేసి మేము అనుకుంటున్నాం. మరి మీరు ఏ ప్రభుత్వం వచ్చినా సరే రేటు తగ్గుతుంది అంటున్నారు, కానీ రేటు పెరుగుతూనే ఉంది. మరి మాలాంటి పేదవాళ్ళ కోసం మీలాంటి వాళ్ళు ఆలోచించి రేటు తగ్గిస్తే మాలాంటి వాళ్ళు కొనుక్కొని పిల్లల పెళ్ళిళ్ళకైనా ఎటుకైనా సరే మేము కొనగలం అనుకుంటున్నాము, లేకపోతే కొనలేము. మా వచ్చే శాలరీ తక్కువ, దాంట్లోనే మేము ఇంటి రెంట్లు కట్టుకోవాలి, అందులోనే మేము పిల్లలకి పోషాహారం చూసుకోవాలి, అలాగే అన్నీ కూడా చూడాలి. అంటే రేపొద్దున్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలన్నా సరే మేమేం చేయగలము. అందుకే గోల్డ్ కూడా కొంచెం తగ్గేలాగా చూస్తే మేము మాలాంటి పేదవాళ్ళందరం కూడా కొనుక్కోగలం, లేకపోతే ఇంకా గోల్డ్ మీద మాకు విరక్తి పుట్టేస్తుంది. గోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్ వేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏమైనా చేయాలండి. మరి ఏమంటే ఏం చేయగలరంటే ఏం చెప్పగలమండి. వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా అలాగే అంటున్నారు. పేరు హరిత. బంగారం కొందామంటే ఇప్పుడు ఆకాశం కంటుకుంది. సామాన్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు కొనలేరు. ఇప్పుడు బంగారం కొని అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏం చేస్తాం? ఒక గ్రామ్ కొందామంటే 8,000 దాటిసి ఉంది. అలాగా ఇంకా మనం 8 తులాలు కొనాలంటే ఇంకా మేము ఎలా కొంటాం? మన ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దానికి ఏమీ ఇది చేయటం లేదు. మరి దీని పరిస్థితి ఏంటి? మరీ పేద సాధారణ వాళ్ళు ఎలా కొనుక్కుంటారు? బంగారం పెరగడం అంటే చాలా హెవీగా పెరిగింది. 5,000కు ఉండేది అలాంటిది ఇప్పుడు ₹1,00,000 అయిపోయింది. ₹1,00,000 అంటే సామాన్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఏం కొనుక్కుంటారు, ఎలా కొనుక్కుంటారండి? దీనివల్ల ఏదైనా మంచి జరిగితే మంచిదని మేము అయితే అనుకుంటున్నాము. ఆడపిల్ల ఎదిగొచ్చిందంటే వాళ్ళకి బంగారం కొని మనం పెళ్ళిళ్ళు చేయాలంటే చేయగలమండి. ఈ రోజులు బట్టి అయితే మనం చేయలేము. తులం 1,00,000 పైన అయిపోయిందండి. ఇప్పుడు కనీసం ఒక 10 తులాలు పెడితేనే కానీ అవటం లేదు. అలాంటి 10 తులాలు అంటే 10 లక్షలే. 10 లక్షలు బంగారమే కొంటామా? మనం అమ్మాయికి పెళ్ళే చేస్తామా? మిగతా ఖర్చులన్నీ చేసుకుంటామా? ఈ సామాజిక పరిస్థితుల్లో మేము ఎలా చేస్తాం? ఏ గవర్నమెంట్ వచ్చినా సరే దీనికి పరిష్కారం ఎవరు చూపించడం లేదు. ఇలా బంగారం పెరుగుతుంటే వెళ్తుంటే మేము ఇంకెలా కొనుక్కుంటాం? 1,00,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర కొనాలంటే భయపడుతున్న నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. బంగారం ధరలు చూసుకుంటే ₹1,00,000 దాటి తులం పెరిగిపోయింది. సామాన్య మానవులు పెళ్ళిళ్ళ సీజన్ ఇది. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో సామాన్య మానవులు ఏ విధంగా ఈ బంగారాన్ని కొనుక్కుంటారు? దీని మీద కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఎక్సైజ్ డ్యూటీలని వీటిని తగ్గించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా
నెలకి 20,000 రూపాయలు జీతం వచ్చే సామాన్య మానవుడు ఏ విధంగా కుటుంబాన్ని పోషించుకుంటాడు, పిల్లలకు వివాహం అయితే తాళిబొట్టులను ఏ విధంగా కొంటాడు, ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఆడపిల్లలు కంపల్సరిగా బంగారాన్ని కొనుక్కోవాలని అనుకుంటారు. 5 సంవత్సరాల క్రితం 40,000 ఉన్న బంగారం ఈరోజు 1,10,000 రూపాయల దాకా పెరిగిపోవడం, సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి, మామూలుగానే బతకలేని పరిస్థితి, వివాహ సందర్భంలో చాలా కష్టతరంగా మారింది. ఈరోజు వివాహాలకి ఏ విధంగా తాళిబొట్లు కొనాలా అనే బెంగతో చాలామంది ఉన్నారు. అటువంటి పరిస్థితిని మారాలి అంటే ఈ బంగారం ధరలు తగ్గాలి, కంపల్సరిగా తగ్గించే మార్గాలు ఆలోచిస్తారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పేద ప్రజలకి 1 తులం బంగారం ఇచ్చి వారిని ఆదుకుని ఎవరికైతే వివాహం జరుగుతుందో బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా తాళిబొట్టులను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బంగారం కాస్ట్ పెరగడానికి మెయిన్గా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్టాక్ మార్కెట్ పడిపోవడంతో ఆ ఉన్న డబ్బుని ఎక్కడ పెట్టాలో తెలియక ధనవంతులందరూ కూడా ఆ బంగారాన్ని కొనడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ స్టాక్ మార్కెట్ పడిపోవడం కూడా ఈ బంగారం ధరలకి పెరగడానికి ఒక కారణంగా కనిపిస్తుంది. నా పేరు బొమ్మిడి సత్యనారాయణ అండి, ఎల్ఐసిలో పనిచేస్తున్నాను. ఈరోజు మార్కెట్లో బంగారం రేటు చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయండి. ఎందుకంటే బంగారం ఒకప్పుడు చాలా తక్కువకే మనకు లభించేది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా స్పీడ్గా, అంటే 1 తులం బంగారం కొనాలంటే 1,00,000 రూపాయల వరకు మనకి దాటిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మామూలు సామాన్య జనులు ఎలాగా బంగారం కొనుక్కోగలరండి? ఈ బంగారం ప్రతి వాళ్ళకి కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి, ఒక మధ్యతరగతి వాళ్ళు పెళ్లి చేయాలంటే ఏదో బడ్జెట్ వేసుకుంటారు. ఆ బడ్జెట్లో 3 తులాలు బంగారం ఏదైనా వాళ్ళు కోరిన బంగారం పెట్టాలంటే ఆ బంగారానికి 5 లక్షల వరకు ఖర్చు అయిపోతుంది. అంటే ఒక మిడిల్ క్లాసు పెళ్లి చేయాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అయిపోతుందో అందులో ఈ బంగారం ధర చాలా విపరీతంగా పెరుగుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా బంగారం అన్నది మినిమం కామన్గా కొనుక్కోవాల్సింది ఉంటుంది. కానీ ఎవరైనా సరే బంగారు షాప్కి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. ఎందుకంటే అంత ధరలు విపరీతంగా రోజు రోజుకి పెరిగిపోతుంటే ఇంకా ఈ బంగారం కొనుక్కోలేని పరిస్థితిలో వచ్చేసారు. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళకి ఖచ్చితంగా బంగారం అవసరం. ఈ పెళ్లి చేయాలంటే బంగారం లేకుండా చేయడం అవదు. పెళ్లి కొడుకులు వాళ్ళు రకరకాలు కోరతారు. ఉంగరం అంటారు, మండ చైన్ అంటారు. ఇవన్నీ కావాలంటే వీళ్ళు పెట్టలేని పరిస్థితి బంగారం. అలాంటి ఈ పరిస్థితి మారాలండి. ఖచ్చితంగా బంగారం ధరలు కిందకి దిగాలి. లేకపోతే బంగారాన్ని చూసి భయపడిపోయి పారిపోయే పరిస్థితులు అయితే మాత్రం వచ్చేసాయి. ఇప్పుడు మామూలుగా ఉన్నత తరగతి వాళ్ళు ఏదో విధంగా బంగారం కొట్టారు, కానీ ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఈ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఈ బంగారం కొనుక్కోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మరి దీని మీద ప్రభుత్వాలు కానీ మరి మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకు బంగారం ఇంత ధర విపరీతంగా పెరిగిపోతుంది, ఎందుకు దీన్ని మనం అందుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయాము, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించి చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ బంగారం పెరుగుతుంటే మనం ఇంతకుముందు చాలా స్లోగా మెల్లిమెల్లిగా పెరిగేదండి. బంగారం ఇప్పుడు ఏంటంటే ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే మొన్న 6,000 చూసాను గ్రాము, ఇప్పుడు చూస్తే 8,000 దాటిపోయింది, రేపు చూస్తే 10,000 దాటిపోద్ది. ఏంటి ఇలా దాటిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంటే బంగారం ఇప్పుడు ఇంట్లో నేను కూడా మా ఆవిడికి బంగారం కొంటానని మాట ఇచ్చాను ఈ సంవత్సరంలో 2025లో. అప్పుడు 1,00,000 రూపాయలు బంగారం కొందామని మాట ఇచ్చినోడిని ఈరోజు 1,00,000 రూపాయలు పెడితే బంగారం ఏం రావట్లేదు. తనకు కావాల్సిన బంగారం ఇప్పుడు చూసుకుంటే 88 త్రిబుల్ కూడా అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం బంగారం కొనలేక, వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక నలిగిపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. విజయకృష్ణ, విశాఖపట్నం నివాసి. ఈరోజు బంగారం ధర చూస్తే అందం ద్రాక్షగా మిగిలింది. సామాన్యులు కానీ మధ్యతరగతి కానీ బంగారం కొనాలంటే మరి జోబు చిల్లిపడినట్లేగే. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 పైగా ధర పలుకుతుంది. గతంలో బంగారం అంటే షాపులకు ఎగబడేవారు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళు, బ్లాక్ మనీ వాళ్ళు మాత్రమే ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ శాలరీ బేస్డ్ వాళ్ళు, మామూలు మధ్యతరగతి పీపుల్స్ బంగారం కొనాలంటే చాలా కష్టంతో కూడుకుంది. ఒకప్పుడు 13,000 నుంచి 40,000 వరకు ఉండేది బంగారం ధర 10 గ్రాములు.
అందులో ఎంతో అద్భుతంగా వ్యాపారాలు కొని చేసేవారు. కేవలం ఇప్పుడు డబ్బున్న వాళ్ళు మాత్రమే బంగారం కొన్నందుకు వెళ్తున్నారు. మధ్యతరగతి ప్రజలు మాత్రం బంగారం వైపు చూడడం లేదు. ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దానికి తోడు బంగారం కొనుక్కోవాలన్నా ఏం చేయాలో ఆలోచన కుదరడం లేదు చాలామంది ప్రజలకి, విశాఖ వాసులకి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోవడం, అటువైపు కూడా వెళ్ళినందుకు వీళ్ళ ఆసక్తి కనపరచడం లేదు. అదేవిధంగా ఈ బంగారం ధర పెరిగిపోవడం వల్ల ఏం చేయాలో పాల్పోకుండా ఈ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళ సీజన్ రావడం వల్ల పెళ్ళిళ్ళ కోసం బంగారం కొందామన్నా ఏం చేయాలో ఒక లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఆడపిల్ల తాలూకు వాళ్ళు పెళ్లి చేయాలంటే మరి అంత చిక్కని ప్రశ్న. ఈ బంగారం ధర తగ్గితే కానీ ఈ పెళ్ళిళ్ళు కానీ ఇతర శుభకార్యాలు జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రజలు దీని మీద కొద్దిగా ఆసక్తి కనపరచకుండా ఉన్నందుకు కారణం బంగారం రేట్ల ధరలు పెరగడమే. అదేవిధంగా ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలు, అమెరికాలో ఉన్న నిర్ణయాలు దీన్ని బట్టి చూస్తే ఈ బంగారం ధర తగ్గే అవకాశాలు లేవు. ఈ యొక్క ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు బాగా పెరిగిపోవడం, దానికి తోడు ఈ బంగారం స్టాక్ మార్కెట్ కూడా బాగా పెరిగిపోవడం, దీనివల్ల బంగారం ధరలు ఆకాశాన్ని అనుకుంటున్నాను. కాబట్టి సామాన్య ప్రజలకు అందుబాటులో బంగారం ధర ఉంటే మధ్యతరగతి ప్రజలు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఆసక్తి కనిపిస్తారు. ఈ కట్న కానుకలే ఇచ్చి దానికి అనుగుణంగా ఈ బంగారం కొనాలంటే మరి తల్లిదండ్రులు, సామాన్య తల్లిదండ్రులు మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. ఇది ఎంతవరకు పరుగులు తీస్తుంది అనేది వేచి చూడాల్సిందే. బంగారం ధర తగ్గితే అన్ని విధాలా ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఎంతో ఉత్సాహంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆడపిల్లల తాలూకు తల్లిదండ్రులు. కాబట్టి దీని మీద ఒకసారి తగ్గితే బాగుంటుందని నా ఆలోచన. బంగారం ధర పెరిగినందుకు గల కారణాలు ఏంటంటే ఈ విదేశీ ఈ అమెరికా యొక్క సిస్టమ్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎగుమతి సుంకాలు పెరిగిపోయాయి. దానివల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్ ఒకటి విపరీతంగా పెరిగిపోవడం, ఈ బంగారం ధరలు పెరిగిపోవడం గల కారణాలు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బంగారం ధర పెరిగినందుకు బలమైన కారణం అంటూ ఏమి ఉండదు. ఈ విధంగా పెరగడం వల్ల బంగారం ఒకప్పుడు 13,000కి తులం కొన్నాను, తర్వాత 40,000 కొన్నాను, తర్వాత 45,000 కొన్నాను. ఇప్పుడు ₹1,00,000 పేమెంట్, దాంతో జిఎస్టీ ఒకటి మోత ఒకటి ఉంది. జిఎస్టీ ఒకటి, ఈ తరుగు ఇవన్నీ కలిపి టోటల్గా ఎక్కువ అధిక మొత్తంలో ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటీవల కాలంలో బంగారం కొందామన్నా అటువైపు అసలు బంగారు షాపుల వరకు చూడడం లేదు. మొన్నటి వరకు ఒక 6 months 7 months బ్యాక్ ఒక 60,000 అంత ఉండేది. దాని మీద హ్యాపీగా కొనుక్కున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జిఎస్టీ అని పేరు చెప్పి అనేక రూపాల్లో ఈరోజు జిఎస్టీ అనేది అధికంగా వసూలు చేస్తున్నారు. జిఎస్టీ అనేది పడడం వల్ల ఈరోజు సామాన్య ప్రజానికం కానీ మధ్యతరగతి కానీ చాలా ఇబ్బంది పడతారు. అందులో భాగంగా ఈరోజు మే నెలంతా కూడా పెళ్ళిళ్ళు, సామాన్య ప్రజానికం కానీ మధ్యతరగతి పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈరోజు మరి బంగారం ధర ₹1,00,000 తులం అనేది చెప్తున్నారు. వాస్తవంగా ₹1,00,000 తులం బంగారం అంటే కనీసం ఒక అమ్మాయికి పుస్తల తాడు కట్టడానికి కూడా బంగారం పెట్టే చెయ్యాలి. అలాంటి సామాన్య పేద ప్రజనికి ఏ విధంగా ఈరోజు ₹1,00,000 ధర పెంచి ఈరోజు బంగారం రేటు ధర పెంచి ఈరోజు సామాన్య ప్రజ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అనేది ఉంది. వాస్తవంగా ఈ జిఎస్టీ పేరుతోని అసలు బంగారం యొక్క ముడిసరుకు ధర తగ్గినప్పటికి కూడా ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విపరీతమైనటువంటి బంగారం ధర విపరీతంగా పెంచడం వల్ల పెళ్ళిళ్ళకి కూడా చేసుకోలేని పరిస్థితి అనేది ఉంది. వాస్తవంగా అమ్మాయికైనా అబ్బాయికైనా కనీసం ఆ బంగారం పెడితేనే పెళ్ళి అనే సందారగా ఉండే పరిస్థితి అనేది ఉంది. పూర్తిగా తగ్గిందని చెప్పి పేపర్లో టీవీలో ఇస్తున్నారు. ఓసారి ఇప్పుడు నిన్న మొన్న చూస్తే ₹1,00,000 అంటారు. అంటే 2 రోజులకి మారిపోతుంది ఆ రేట్లు. ఎందుకు మారుతున్నాయి, దేనికి మారుతున్నాయి అంటే ఈ జిఎస్టీ కానీ ట్యాక్సులు కానీ అనేక రూపాల్లో ఈరోజు బంగారం మీద పెంచడం వల్ల మధ్యతరగతే కాదు సామాన్య ప్రజానీకం అసలు పెళ్ళిళ్ళు చేసుకున్న సందర్భంలో పుస్తుల తాడు కూడా కొంటావా కొనలేమనే పరిస్థితి అనేది ఈరోజు కనబడుతున్న పరిస్థితి ఉంది. అందుకనే ఏదైతే ముడిసరుకు తక్కువగా ఉన్న విదేశాల నుండి మన బంగారాన్ని మనం దిగుమతి చేసుకున్నప్పుడు కూడా ఈ బంగారం ధర అనేది
తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీ సామాన్య ప్రజానీకంగా మేము అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా ఈ ధరలు తగ్గితేనే, ఇప్పుడు బంగారం రేటు తగ్గితేనే ఈరోజు మే నెల జూన్ నెల అంతా కూడా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దాన్ని రివైజ్ చేయాలని చెప్పి తగ్గించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కోరుతున్నాను. బంగారం లేకుండా పెళ్ళి అనేది ఏది ఉండదు. ఏదో కనీసం ఇందాక చెప్పాను కదా, అల్లుడికి ఒక ఉంగరం పెట్టాలి, లేదా పుస్తలు తయారు చేయాలంటే బంగారంతోనే చేసే పరిస్థితి అనేది. బంగారంకే పెడితే పెళ్ళికి ఇంకెక్కడ చేస్తారు? ఇంకా అప్పులు కుదేలైపోయి చాలామంది పెళ్ళిళ్ళ వల్ల అప్పులు కుదేలయ్యి బంగారు రేటు పెరగడం వల్ల ఇంకా అప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందనేది అనుకుంటున్నాను. బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం ట్రంప్ ఎప్పుడైతే అమెరికాని కాపాడుకోవడం కోసం ఈ ఫ్రీ ట్రేడ్ని, ఫెయిర్ ట్రేడ్ని ఆపేసి తన దేశాన్ని రక్షించుకోవడం కోసం ఇతర దేశాల మీద విపరీతమైన సుంకాలు వేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో బంగారం కొనడమే సేఫ్ అయిన మార్గం అని డబ్బున్న వాళ్ళందరూ భావించి విపరీతంగా బంగారం కొంటున్నారు. ఫలితంగా మార్కెట్లో రేటు విపరీతంగా పెరుగుతుంది. మీకు ఎప్పుడైనా మాంద్యం వచ్చినప్పుడు, లేకపోతే రూపాయి విలువ తగ్గినప్పుడు, డాలర్ బలపడినప్పుడు, లేకపోతే ఇతర విపత్తులు వచ్చినప్పుడు, లేకపోతే మాంద్యం వస్తుంది అని భావించినప్పుడు, 2008లో వచ్చిన రుణాల చెల్లింపు సంక్షోభం ముఖ్యంగా అమెరికాలో వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు, ఈ బిట్ కాయిన్లో ఎగుడుదిగుడులు వచ్చినప్పుడు, ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా కొంచెం సేఫ్గా దాచుకునేది బంగారం. కాబట్టి బంగారం మీద పడతారు. డబ్బున్న వాళ్ళందరూ బంగారం మీద పడతారు. బంగారం రేటు పెరిగిపోతుంది. మరి డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంటి? బంగారం లేకపోతే, ఈరోజు మెడలో బంగారం లేకపోతే అది చాలా దీనమైన బతుకు, హీనమైన బతుకు. ఆడవాళ్ళందరికీ బంగారం పిచ్చి ఈ సమాజమే ఎక్కించింది, ఈ పెట్టుబడిదారీ వ్యవస్థే ఎక్కించింది. ఇప్పుడు బంగారం కొనలేని పరిస్థితిని తీసుకొచ్చింది. చాలామంది ఆడవాళ్ళు బంగారం లేకపోతే మమ్మల్ని తక్కువగా చూస్తారు అన్న బాధతోని సప్పో చేసో బంగారం కొనడం, అప్పులు తీర్చుకోవడం ఇదే పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారు ఆడవాళ్ళు. ఈ బంగారం దాచుకోవడానికే తప్పితే ఇది తినేది కాదు కదా. ఆ విషయం ఆడవాళ్ళు కూడా గ్రహించాలి. మనకు అవసరమైనప్పుడు బంగారం కొనుక్కుంటాం, అవసరం లేనప్పుడు బంగారం కొనుక్కోం. కానీ మరి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కడి నుంచి బంగారం తెస్తాము? 5 లక్షలు పెళ్ళి అనుకోండి, 3 తులాల బంగారం 3 లక్షలు పెట్టి కొనేస్తే ఇంక 2 లక్షలతో ఏం పెళ్లి చేస్తారు? ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ ఇంకా ఎక్కువ అప్పుల పాలైపోతారు, ఇంకా ఒత్తిడిని అనుభవిస్తారు. అలాగే బంగారం తేలేదు అంటే చాలా తక్కువ, అత్తవారింట్లో తక్కువ చూసి మీ నాన్న ఎంత పెడతానన్నారు, మీ అమ్మ ఎంత పెడతానన్నారు, ఎంత తక్కువ పెట్టారు అంటే సమాజంలో, కుటుంబాల్లోనూ ఇది తగువులు తెస్తుంది, సమాజంలోని ఆడవాళ్ళనిలోనూ ఇది తగువులు తెస్తుంది. చాలా దయనీయమైన పరిస్థితిని పేదవాళ్ళ కుటుంబాలని ఇది నెడుతోంది. కాబట్టి ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి బంగారం ధరలు తగ్గించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. ఒక మోతాదుకు మించి ఎవరు బంగారం కొనకూడదని ఆంక్షలు పెట్టాలి. అన్ని విషయాలు చేస్తే కొంచెం ఇది స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళందరూ బంగారం కొనడం ఆపితే కొంచెం ఈ బంగారం ధరలు తగ్గుతాయి. బంగారం ధర ఇంతలా పెరిగిపోవడం, నిజంగా పేదవాళ్ళు బంగారం ఎందుకు కొనుక్కుంటారు సార్? గబుక్కుని ఎక్కడైనా తనఖా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏదైనా కష్టం వస్తే, పెళ్ళో లేదా అనారోగ్యం ఏదైనా వస్తే గబుక్కుని ఇది కుదవ పెట్టుకొని కొంత డబ్బులు వెంటనే తెచ్చుకోవచ్చు. ఎవరైనా బంగారం ఉంటే డబ్బులు ఇస్తారు అని. ఇప్పుడు ఆ కొద్దిపాటి ఆర్థిక భరోసా కూడా లేకుండా పోతుంది. ముఖ్యంగా ఒంటి మీద బంగారం లేకపోతే తక్కువ అనుకున్న ఆడవాళ్ళ యొక్క మైండ్ సెట్కి ఇది ఇంకా భారం అయిపోద్ది. 1,00,000 దాటిన 10 గ్రాముల బంగారం ధర కొనాలంటే భయపడుతున్న నగరవాసులు. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.